నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన. ఈరోజు రెసిపీ ఏంటంటే దొండకాయ ఫ్రై అండి. ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా దొండకాయలను ఇలా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకొని, దాంట్లో కొంచెం జిగురు ఉంటుంది కదండి దొండకాయలలో, కొంచెం ఇట్లా పిండుకొని, మొత్తం కాదు లైట్గా ఇట్లా పిండుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలండి. కొంచెం శనగపప్పు వేస్తున్నాను నేను దీంట్లో, అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది కదా. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, ఒక చిన్నపాటి ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా చిన్న చిన్న కట్ చేసుకుంటే బాగుంటాయండి. దొండకాయలు మంచిగా ఫ్రై అవుతాయి. అలా వేసుకొని మనం ముందే దీంట్లో ఉప్పు వేయాలండి. ఉప్పు వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి. ఏదైనా ఉప్పు వేసినట్టు తొందరగా ఫ్రై అవుతాయండి. ఉప్పు వేసిన తర్వాత ఇలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. దీనికి మూత పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో ఇంకా జిగురు ఉంటుంది కదా. కొంచెం జిగురు మీన్స్ ఒక రకమైన అది ఉంటుంది దీంట్లో దొండకాయలో. అందుకని ఇలా మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే ఇంకా ఇట్లా మెత్తగా అయిపోతుంది. మనకు వేపుడు పొడి పొడిగా రావాలి అంటే మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం బాగా ఫ్రై కావాలి. ముందే కారం వేయొద్దు. కొంచెం ఫ్రై చేసుకున్నాక దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేస్తే అంత అడుగంటినట్టు అట్లా అవుతుంది, మనకు ఫ్రై సరిగా రాదు. అందుకని దీంట్లో ఏం చేద్దామంటే ఎల్లిపాయలు వేసుకోవాలండి. ఎల్లిపాయలు మంచిగా పొట్టు తీసుకొని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, మన టేస్ట్ తగినంత కారం వేసుకోవాలి. అలాగే పొట్టు తీసి దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం టైం పడుతుందండి దీనికి, దొండకాయకి ఫ్రై కావడానికి. తొందరగా అయితే ఏమైపోదు ఈ కర్రీ. ఇలా ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని దించేస్తే అంతేనండి, దొండకాయ వేపుడు రెడీ అయినట్టే. ఇది వేడి వేడి అన్నంలో కానీ ఇంకా చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే ఇష్టంగా తింటారండి. దీని కాంబినేషన్ పచ్చి పులుసు అయితే ఇంకా అదిరిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.